నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ తెలిసింది. ఏంది అంటే అది ఒక విలక్షణమైన నటి. అంటే తనకు తన సొంత కాళ్ళపైన నిలబడి తనకు ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక నటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే తనకు పెద్ద కుటుంబంలో అంటే ఉన్నతమైన ఒక కుటుంబంలో పుట్టి తనకెంత సపోర్ట్ చేయాలనుకున్నటువంటి ఆ కుటుంబ సభ్యులున్నా కూడా తనకు తానుగా ఒక గుర్తింపు కోసం తనకు తానుగా కష్టపడి ఇండస్ట్రీలో అంటే నిల్చొని ఇప్పటికీ స్టిల్ ఉన్నది అంటే ఆమె ఎంత కష్టపడిందో మనందరికీ తెలిసిందే. సో, అలాంటి నటి ఇప్పుడు సినిమాలకు దూరం కావడం కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే తనకు అంత సపోర్ట్ ఉన్నా కూడా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? అంటే ఆర్థిక ఇబ్బందుల వలన? లేదు అంటే తనకు ఇంకేమన్నా తనను ఎవరన్నా వద్దు అన్నారా? లేదు అంటే తనకేమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? అనేది ఇప్పుడు ఒక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. ఎందుకు అంటే ఇన్ని రోజులలో సినిమాల్లో ఉండి తనకు అంటే ఏ పాత్ర ఇచ్చినా గూడా దాంట్లో ఒదిగి దానికి ప్రాణం పోసినటువంటి ఈ నటి సడెన్‌గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి వెనుక ఏమన్నా బలమైన కారణం ఉందా అనేది ఇంతవరకు తెలియరాలేదు. ఎందుకు అంటే తను విలన్‌గా నటించింది, కమెడియన్‌గా నటించింది, హీరోయిన్‌గా నటించింది, హీరోలకు పోటీ ఇచ్చింది. అలాంటి నటి ఒక్కసారిగా ఇలా వెనక్కి తగ్గి, ఒక్కసారిగా నేను సినిమాలు చేయడం మానేస్తాను అనే సిట్యుయేషన్‌కొచ్చింది అంటే, ఎంత బలమైన కారణం లేకుంటే ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది. సో, అది నిర్ణయం ఎందుకు తీసుకుంది? దానికేమన్నా బలమైన కారణం ఉందా అనేది ఇప్పుడొకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టాలీవుడ్ నటి మంచు లక్ష్మి నిర్మాతగా తన ప్రయాణాన్ని ముగింపు పలికినట్లు వెల్లడించారు. 5 ఏళ్ల క్రితం నిర్మించిన సినిమా వల్ల వచ్చిన నష్టాలను ఇప్పటికీ భరిస్తున్నానని ఆమె తెలిపారు. ఇకపై సినిమాలు నిర్మించే ఆలోచన లేదని, పూర్తిగా నటనపైనే దృష్టి సారిస్తానన్నారు. మోహన్ బాబు స్థాపించిన లక్ష్మీ ప్రసన్న పిక్చర్ బ్యానర్‌ను ఆమె కొనసాగించినప్పటికీ నిర్మించిన చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని అంగీకరించారు. నిర్మాతగా ఎదురైన ఆర్థిక ఇబ్బందులే ఈ నిర్ణయానికి కారణమని స్పష్టం చేశారు. మంచు లక్ష్మి కొన్ని సినిమాలు అయితే తీసింది. అంటే మోహన్ బాబు వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో అతను లక్ష్మి ఈమె పేరు మీదనే ఒక బ్యానర్ నిర్మించాడు. దాంట్లో కొన్ని సినిమాలు తీయడం కూడా జరిగింది. ఆ సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఫ్లాప్‌గానే మిగిలిపోయాయి. సో, దాని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అంటే ఆమె నటనకు దూరం కాలేదు. కానీ ఈ నిర్మాతకు దూరం అయిపోయింది. అంటే ఏ సినిమాలు గూడా సొంతంగా నిర్మించలేను. ఎందుకంటే ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఇప్పటికీ నేను కోలుకోలేకపోతున్నానని ఆమె స్పష్టం చేశారు. టాలీవుడ్‌లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి నటిగా, హోస్ట్‌గా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె విభిన్న పాత్రలను ఎంచుకుంటూ నటిగా తనదైన ముద్ర వేశారు. 'అనగనగా ఓ ధీరుడులో ప్రతినాయకురాలిగా మెప్పించి నంది, సైమ అవార్డును అందుకున్నారు. 'చందమామ కథలు', 'గుండెల్లో గోదారి' వంటి చిత్రాలతో సహాయ నటి విభాగాల్లో ప్రశంసలు దక్కించుకున్నారు. మరోవైపు లక్ష్మీ ప్రసన్న పిక్చర్ బ్యానర్‌పై నిర్మాతగా కూడా సినిమాలు నిర్మించి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఆమె కొన్ని రోజులు అమెరికాలో ఉండి హోస్ట్‌గా గూడా పనిజేసింది. అందుకే ఆమె ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఆమె ప్రతి అక్షరం ఎక్కడ ఒత్తాలో, ఎక్కడ దొర్లించాలో ఆమెకు బాగా తెలిసినటువంటి విషయం. కొన్ని అంటే ఆమె నిర్మాతగా చేసినటువంటి కొన్ని సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఫ్లాప్ అవ్వడం వలన ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయారు. అయితే ఆమె ఆమె నటించినటువంటి కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. 'అనగనగా ఓ ధీరుడులో' ఆమెకు సైమా అవార్డు గూడా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అలాగే 'గుండెల్లో గోదావరి' లాంటి సినిమాలలో సహాయ నటిగా అంటే తనకెంతో గుర్తింపు తెచ్చినటువంటి సినిమాలలో ఇది కూడా ఒకటి. అయితే నిర్మాతగా ఆమె ప్రయాణం ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. 'దొంగాట', 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా', 'దక్ష' వంటి చిత్రాలను నిర్మించినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు. ముఖ్యంగా 'దక్ష' సినిమా విడుదలలో ఆలస్యం, సినిమా డిజాస్టర్ కావడం ఆమెను ఆర్థికంగా దెబ్బతీసినట్టు తెలుస్తుంది. దీంతో
ఇక నిర్మాతగా కెరీర్ ముగించాలని నిర్ణయించుకున్నారు. తాజాగా ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో మంచులక్ష్మి మాట్లాడుతూ నిర్మాతగా తన అధ్యాయం ముగిసిందని స్పష్టం చేశారు. 5 ఏళ్ల క్రితం తను నిర్మించిన ఒక సినిమా వల్ల వచ్చిన నష్టాలను ఇప్పటికే భరించాల్సిన వస్తుందని, ఆ సినిమా కారణంగా వచ్చిన అప్పులను ఇప్పటికే చెల్లిస్తూ ఉన్నానని సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నిర్మాతగా తన కెరీర్ ముగించి ఇకపై తాను పూర్తిగా నటనపైనే దృష్టి సారించినట్టు ఆమె తెలిపారు. అయితే తన తండ్రి నిర్మించినటువంటి అంటే స్థాపించినటువంటి ఈమె పేరునే లక్ష్మీ ప్రసన్న బ్యానర్ పైనే కొన్ని సినిమాలు తీయడం జరిగింది. అది 'దొంగాట' గాని, 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా', 'దక్ష' వంటి సినిమాలు పెద్దగా ఆడలేకపోయినాయి. ఎందుకంటే దాంట్లో కథ సరిగ్గా లేకపోవడం, లేకుంటే డైరెక్షన్ సరిగ్గా లేకపోవడం, చూపించే విధానంలో సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా అసలు మైనస్ అనే చెప్పవచ్చు. 'దక్ష' సినిమాలో అయితే ఆలస్యంగా అయిపోయింది. సరే ఆలస్యం అయిపోయినప్పటికీ సినిమా పాస్ అయితుందా అంటే అది లేదు. డిజాస్టర్‌లో మునిగిపోయింది. సో, ఇవన్నిటికి కొన్ని కోట్ల డబ్బులు ఖర్చు చేసింది. అవన్నీ ఇప్పుడు మళ్ళీ బయటికి అంటే అవన్నీ మళ్ళీ డబ్బులు కట్టడానికి ఈమెకున్న సినిమాలు సరిపోవట్లేదు. అంటే ఈమె సినిమాలు చేసిందంతా నిర్మాతగా మారి దీనిలో పెట్టడం జరిగింది. ఇవన్నీ లాస్ అయ్యేసరికి ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. అంటే ఎటు ఆలోచన లేకుండా అయిపోయిందన్నట్టు. అంటే బయటికెళ్ళరాని పరిస్థితులలో ఆమె ఉన్నదన్నట్టు. ఇక నుంచి మళ్ళీ సినిమాలు నిర్మించే ఆలోచన లేదని ఆమె తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఎవరైనా తన వద్ద కథతో వస్తే ముందుగా నిర్మాత ఎవరో అడుగుతానని, సరైన నిర్మాత ఉన్నప్పుడే సినిమా చేసేందుకు ముందుకొస్తానని తెలిపారు. ఒక సినిమా వైఫల్యం వ్యక్తిగత ఆర్థిక పరిస్థితిని ఎంత ప్రభావితం చేస్తుందో తన అనుభవం ద్వారా అర్థమైందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మంచులక్ష్మి ఇతర భాష చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆమె కీలక పాత్ర పోషించిన ఒక తమిళ చిత్రం త్వరలో ఆమె తెలుగు పాత్ర పోషించిన ఒక తమిళ చిత్రం త్వరలో తెలుగులో విడుదల సిద్ధమవుతుంది. గట్టిగా వచ్చిన ఆదాయంతో నిర్మాతగా చేసిన అప్పులను కొంతమేర తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా ఆమె వెల్లడించారు. మొత్తంగా చూస్తే నిర్మాతగా ఎదురైన ఆర్థిక ఇబ్బందులు ఆమెను కఠిన నిర్ణయం తీసుకునేలా చేశాయి. అయితే ఆమె ఇప్పుడిప్పుడే కోలుకొని కొన్ని సినిమాలు గానీ, వెబ్ సిరీస్‌లు గానీ చేస్తుంది. అంటే అంత గొప్ప నటి వెబ్ సిరీస్‌ల్లో నటించడం అంటే కొంచెం బాధాకరమైన విషయమే. ఎందుకు అంటే వెబ్ సిరీస్‌లలో చిన్న చిన్న ఆర్టిస్టులుగా ఎదిగి సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఈ తరుణంలో ఆమె డైరెక్ట్ సినిమాలు చేసి పెద్ద పెద్ద సినిమాలలో నటించి మళ్ళీ వెబ్ సిరీస్‌లోకి రావడం అంటే ఆమె ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. బేసిక్‌గా ఆమె ఆర్థిక వ్యవస్థ ఇంత దిగజారిపోయినప్పుడు ఆమె నిర్మించాల్సినవంటి సినిమాలు అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే ఈ ఆర్థిక అంటే ఆమెకున్నటువంటి ఈ అప్పులన్నీ తీరిన తర్వాత మంచి ఏదైనా కథ దొరికినప్పుడు ఇది కొంచెం అంటే డిజాస్టర్ గాకుండా కనీసం అంటే పాస్ అయ్యి కొంచెం ఆమె పెట్టిన అమౌంట్ కంటే కొంచెం లాభదాయకంగా వస్తే బాగుంటుందని అప్పుడు ఆలోచిస్తానని ఆమె అంటుంది. ఏది ఏమైనా ఆమె నిర్మాతగా ఫెయిల్ అయినప్పటికీ నటన పరంగా ఆమె ఒక గుర్తింపు తెచ్చుకున్న విషయం మనందరికీ తెలిసింది. అంటే అంత ఆమె ఏ పాత్ర చేయాలనో ఆమెకు ఐడియా ఉంది. కానీ ఏ కథ ఎలా నిర్మించాలనో ఆమెకు ఇంకా తెలిసి రాలేదు. సో, అది తెలుసుకున్నప్పుడు ఆమె ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నిర్మాతగా దిగడం బాగుంటుంది. అంతేగాని డైరెక్ట్ ఆమె నటించేటప్పుడే ఇవన్నీ గమనించి నేను కూడా ఇదే పని చేస్తే బాగుంటుంది, డబ్బులు సంపాదించుకోవచ్చు అనే భ్రమలో దీంట్లోకి దిగి నష్టపోయిందే తప్ప ఆమెకు అవగాహన లేనటువంటి ఒక దాంట్లో దిగి నష్టపోయి ఇప్పుడు దాన్ని మళ్ళీ అధిగమించడానికి ట్రై చేస్తుంది. అంటే వెబ్ సిరీస్‌లు తీయడం, చిన్న చిన్న సినిమాలు ఎంత చిన్న సినిమా వచ్చినా ఒప్పుకొని దాంట్లో చేస్తుంది అంటే ఆమె ఆర్థిక వ్యవస్థ గాని, ఆమె ఎంత దిగజారిందో మనకు అర్థమవుతుంది. సో, ఆమె త్వరగా కోలుకొని మంచి నటిగా గుర్తింపు తెచ్చుకొని, తర్వాత మంచి నిర్మాతగా గూడా గుర్తింపు తెచ్చుకోవాలని మన ఛానల్ ద్వారా పూర్తిగా కోరుకుందాం. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.